ప్రపంచంలో ఇరాన్కి కేవలం 72 గంటల టైం మాత్రమే మిగిలిందా? గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా ఏదో ఊహించని భారీ ప్లాన్ వేస్తున్నట్లు అర్థమవుతుంది. అలా అనుకోవడానికి మేజర్ రీజన్స్ ఇవే. నంబర్ 1, న్యూక్లియర్ రేడియేషన్ ని ఎదుర్కోవడానికి WHO సన్నాహాలు మొదలుపెట్టింది. నంబర్ 2, రాహుల్ గాంధీ తన కేరళ టూర్ ని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకొని సడన్ గా ఆల్ పార్టీ మీటింగ్ కి అటెండ్ అయిండు. నంబర్ 3, ఎలాంటి షెడ్యూల్ లేకుండా ప్రధాని మోదీ అర్ధాంతరంగా రష్యాకి వెళ్ళడం. నంబర్ 4, డొనాల్డ్ ట్రంప్ సడన్ గా 5 days సీజ్ ఫైర్ ప్రకటించడం. నంబర్ 5, ఇజ్రాయెల్ ఆకాశంలో వేలాది నల్ల కాకులు కనిపించడం. యూదుల నమ్మకం ప్రకారం ఆకాశంలో ఇలా కాకులు కమ్మేయడం సర్వనాశనానికి సంకేతం. అందరికీ సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే మన డొనాల్డ్ ట్రంప్ కి చాలా ఇష్టం. ఆ సర్ప్రైజ్ ఎంత భయంకరంగా ఉంటుందో జపాన్ కంటే బాగా ఇంకెవరికి తెలుసు. మరి ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.